సత్యం అంటే ఏంటి చెప్పండి? పిలాతు అడుగుతున్నాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. మొదటగా ఏమని అడిగాడు? నీవు రాజు అని అడిగాడు. అందుకు ప్రభు ఎస్ నీవన్నట్టే సత్యాన్ని స్థాపించడానికి వచ్చానని చెప్పాడు. మరలా పిలాతు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు, సత్యం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సత్యం అంటే ఏంటి అని జస్ట్ క్వశ్చన్ అడిగి వెళ్ళిపోయాడు, కానీ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడా? లేదు. నేడు ఆ సత్యం మనకు వినపడుతుంది. ఆ సత్యాన్ని వినాలన్న మనసు లేదా ఆ సత్యాన్ని స్వీకరించాలన్న మనసు మనకుందా? పిలాతు సత్యం అంటే ఏంటో అడిగి వెళ్ళిపోయాడు, కానీ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంత మాత్రమే కాకుండా నీవు రాజువా అని ప్రభువుని అడిగాడు. అతగాడికి రాజు ఎవరో తెలియదు, మనకు రాజు ఎవరో తెలుసు. ఆ రాజుని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాము. పిలాతు ప్రభువును చూసి ఇతనిలో నాకు ఎటువంటి దోషం కనబడలేదు, ఇతడు నిర్దోషి అని అన్నాడు, కానీ చివరికి ఆ పిలాతే ప్రభువును శిలువకు అప్పగించాడు. తదనంతరం ప్రభువుని శిలువకు వేశారు. ఆ శిలువలో నుండి ప్రభు 7 మాటలను పలుకుతున్నాడు. ఆ మాటలు ఏంటో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. థ్యాంక్ యూ.